హలో కథా కోకిల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇవాళ జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో హైడ్రోజన్ బాండ్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ గురించిన 8 మార్కుల ప్రశ్న చూస్తున్నాం. ఆ ప్రశ్నను మరొకసారి చదువుతాను. ఫస్ట్ ప్రశ్నలోకి వెళ్దాం. వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండ్? ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్. ఇదే మన ప్రశ్న. What is hydrogen bond? Explain the different types of hydrogen bond with examples. Hydrogen bond అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ ఏంటి? చాలా చిన్న ప్రశ్నగా కనిపిస్తుంది కానీ చాలా ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్న. ఇట్ ఈస్ కెమికల్ బాండ్ బిట్వీన్ hydrogen atom and more electronegative atoms like FON. మనం ఈ 3 పదాలని గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఈ 3 కూడా ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్. ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి అనేవి 2 యాటమ్స్, ఆ రెండింటి మధ్య ఒక ఎలక్ట్రాన్ పేర్ వచ్చి ఆ రెండింటి మధ్య ఒక ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఒక యాటము 2 ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించే శక్తిని కలిగి ఉంటే దాన్నే ఎలక్ట్రో నెగటివ్ యాటమ్ అంటారు. సో అలాంటి ఎలక్ట్రో నెగటివ్ యాటమ్స్ అయిన ఎఫ్, ఓ మరియు ఎన్, ఈ 3తో గనక హైడ్రోజన్ యాటమ్ గనక ఒక బాండ్ ఏర్పరిస్తే ఆ బాండ్ని హైడ్రోజన్ బాండ్ అంటారు. హైడ్రోజన్ బాండ్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి ఇంటర్మాలిక్యులర్, 2 ఇంట్రామాలిక్యులర్. ఈ ఇంట్రామాలిక్యులర్ అర్థమయ్యేటప్పటికీ మీకు హైడ్రోజన్ బాండ్ మీద చాలా క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ది ఇంటర్మాలిక్యులర్. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు తీసుకుందాం. నీళ్ళల్లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. H2O అనేది ఒక మాలిక్యూల్, H2O అనేది ఒక మాలిక్యూల్. ఈ మాలిక్యూల్స్ అన్నీ కలిపితేనే కదా వాటర్ అనే సబ్స్టెన్స్ ఏర్పడేది. సో ఒక సబ్స్టెన్స్లో చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ తీసుకుంటున్నాం. వాటర్ యాజ్ ఎ సబ్స్టెన్స్లో దాంట్లో చాలా H2O మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఇది ఒక H2O మాలిక్యూల్, ఇది ఒక H2O మాలిక్యూల్. H2O మాలిక్యూల్ అంటే మనకు తెలుసు 2 హెచ్లు ఒక ఓతో బాండ్ అయి ఉన్నాయి. 2 హెచ్లు ఒక ఓతో బాండ్ అయి ఉన్నాయి. అలానే ఇంకొక మాలిక్యూల్ కూడా 2 హెచ్లు ఒక ఓతో బాండ్ అయి ఉన్నాయి. సో ఇది ఒక మాలిక్యూలు, ఇది ఒక మాలిక్యూల్. ఈ 2 మాలిక్యూల్స్ మధ్య అంటే ఇందులో ఉన్న ఆక్సిజన్ ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రోనెగటివ్ అయాన్ కాబట్టి పార్షియల్లీ నెగటివ్ ఛార్జ్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి హైడ్రోజన్ మీద ఎప్పుడూ పాజిటివ్ ఛార్జ్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఏర్పడేటువంటి ఈ బాండ్ని ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని పిలుస్తారు. సో ఇది డాట్స్తో చూపిస్తున్నాం మనం. ఇందులో ఉన్న ఓతో ఇందులో ఉన్న హెచ్కి మరలా ఇటువైపు ఇంకొక వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. ఇందులో ఉన్న ఓ ఇంకో దాంట్లో ఉన్న H2లో ఉన్న హెచ్తో అట్లా బాండ్ ఏర్పడడాన్ని హైడ్రోజన్ బాండ్, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఒకే సబ్స్టెన్స్లో ఉన్న 2 యాటమ్స్ మధ్య ఏర్పడేటువంటి బాండ్. అంటే దీని హెచ్ ఈ ఓతో ఎలాగూ బాండ్ ఉంది కానీ పక్కన మాలిక్యూల్లో ఉన్న ఓతో కూడా బాండ్ ఏర్పరచడాన్ని ఇంటర్మాలిక్యులర్ అంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హైడ్రోజన్, ఫ్లూరిన్ ఇది ఒక మాలిక్యూల్. హైడ్రోజన్, ఫ్లూరిన్ ఇది ఒక మాలిక్యూల్. ఈ హైడ్రోజన్ ఈ ఫ్లూరిన్తో ఉంది, ఈ హైడ్రోజన్ ఈ ఫ్లూరిన్తో ఉంది. కానీ ఫ్లూరిన్ కొద్దిగా పార్షియల్లీ నెగిటివ్ కాబట్టి పక్కన మాలిక్యూల్లో ఉన్నటువంటి హైడ్రోజన్ని కూడా ఇది అట్రాక్ట్ చేస్తోంది. దీంతో కూడా ఇది బాండ్ ఏర్పరచుకుంటోంది. దాన్నే ఇంటర్ మాలిక్యులర్ అంటారు. మాలిక్యూల్స్ మధ్యన ఏర్పడుతున్నటువంటి ఇది ఒక మాలిక్యూల్, ఇది ఒక మాలిక్యూల్. మాలిక్యూల్ ఏముంటాయి? యాటమ్స్ ఉంటాయి. మాలిక్యూల్స్లో యాటమ్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్కి మధ్య ఏర్పడే బాండ్నే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని పిలుస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఒక సబ్స్టెన్స్లో చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్లో యాటమ్స్ ఉంటాయి. ఇప్పుడు హెచ్ అనేది ఎఫ్ అనేది ఈ 2 బాండ్ ఏర్పడిపోయి ఉన్నాయి. అట్లానే ఇక్కడ హెచ్ ఎఫ్ బాండ్ ఏర్పడిపోయి ఉన్నాయి. కానీ ఇందులో ఉన్న ఎఫ్
ఇంకొంచెం నెగిటివ్ కాబట్టి ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి ఇది పక్కన ఉన్న మాలిక్యూల్లో ఉన్న హెచ్ని కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఏర్పడిన బాండ్ని మనం డాట్స్తో చూపిస్తున్నాం. దాన్నే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటాం. ఇక రెండవది ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటే it is the hydrogen bond formed within the same molecule. ఒకే మాలిక్యూల్లో ఏర్పడింది. అది ఎట్లానో చూద్దామా? చూద్దాం. ఇది చూడండి, ఇది వచ్చేసి ఒక ఫినాయిల్ గ్రూప్, ఒక బెంజీన్ రింగ్ ఉంది, దాంతో ఒక NO2 ఉంది, నైట్రో ఉంది, ఒక ఫినాల్ ఉంది, ఒక OH గ్రూప్ ఉంది. సో ఇది ఒకే మాలిక్యూల్, ఒక మాలిక్యూల్లో ఒక బెంజీన్ రింగ్ ఉంది, ఒక NO2 ఉంది, ఒక OH ఉంది. ఎక్కడైతే O ఉంటుందో అక్కడ డబుల్ బాండ్ ఉండాలి. ఒక ఓతో ఎప్పుడు ఒక డబుల్ బాండ్ ఉంటుంది. అదే మనం చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, చక్కగా వేసాను. ఇది ఒక బెంజీన్ రింగ్, దీంతో ఒక OH చేర్చాం. ఒక O ఒక Hతో ఒక కాంబినేషన్ ఉంది. ఇక్కడేమో NO2తో ఒక కాంబినేషన్ ఉంది. సో ఈ N ఈ ఓతో కలిసి ఇది ఒక మాలిక్యూల్, ఈ OH ఇది ఒక అదంతా కలిపి ఒకే మాలిక్యూల్ అనమాట. ఒకే పెద్ద మాలిక్యూల్లో ఇంకా అందులో కొన్ని సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ మధ్య కాంబినేషన్ జరుగుతోంది. ఇప్పుడు చూసారా, ఈ O ఏమో ఈ Hతో బాండ్ ఏర్పరచుకొని ఉంది, అందుకే దాన్ని OH బాండ్ అంటాం. ఇక్కడేమో NO2, ఇక్కడ ఇంకొక నైట్రో బాండ్ ఉంది. ఇందులో ఈ NO2లో ఉన్న O దీంతో బాండ్తో ఉంటూనే ఇది పార్షియల్లీ నెగిటివ్ కాబట్టి OHలో ఉన్న Hతో ఒక బాండ్ ఏర్పరిచింది. దాన్నే మనం డాట్స్తో చూపిస్తాం. అదే ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఆర్థో నైట్రో ఫినాల్ దీని ఎగ్జాంపుల్. ఆర్థో నైట్రో ఫినాల్ అనేది దీనికి ఎగ్జాంపుల్. చూడండి, ఒక బెంజిన్ రింగ్ వేసాం, ఇక్కడ OH ఉంది, ఇక్కడ NO2 ఉంది. NO2నే, N రెండు ఓలతో కలిసి ఉంది, OH ఒక O ఒక H కలిసి ఉన్నాయి. ఇందులో ఉన్న ఒక O ఇందులో ఉన్న Hతో పార్షియల్గా బాండ్ ఏర్పరచడాన్నే ఇంట్రా మాలిక్యులర్ అని పిలుస్తాం. ఇంట్రా అంటే లోపల, మాలిక్యూల్ లోపలే ఒక డాటెడ్తో ఏర్పడినటువంటి ఒక హైడ్రోజన్ బాండ్ ఏర్పడింది. ఎందుకని? O అనేది ఎలక్ట్రో నెగిటివ్ కాబట్టి ఎలక్ట్రో నెగిటివ్, H అనే ఎలక్ట్రో పాజిటివ్తో బాండ్ ఏర్పరిచింది. ఆ బాండ్ విత్ ఇన్ ద మాలిక్యూల్ జరిగింది కాబట్టి దాన్ని ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని పిలుస్తాం. ఇంట్రా అంటే మాలిక్యూల్ లోపల, ఇందులోనే ఉన్న NO2తో, ఇందులోనే ఉన్న OHలో ఉన్న H, ఇందులో ఉన్న Oతో బాండ్ ఏర్పరుస్తుంది కాబట్టి ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని పిలుస్తారు. సో హైడ్రోజన్ బాండ్ రెండు రకాలు, ఇంటర్ మాలిక్యులర్ మరియు ఇంట్రా మాలిక్యులర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.